శ్రీహరి. యజ్ఞయాగాది ధర్మములు ఎట్టి అంతరాయములు లేకుండా ఆచరింపబడినను వాటి వలన పొందబడిన ఊర్ధ్వలోకముల గతి ఎట్లుండునో తెలిపెదను వినుము. యజ్ఞములను ఆచరించు పురుషుడు యజ్ఞముల ద్వారా దేవతలను ఆరాధించి స్వర్గలోకమునకు చేరును. అతడు తన పుణ్యకర్మల ద్వారా ఆర్జించిన భోగములను దేవతల వలె అనుభవించును. తాను ఆర్జించిన పుణ్యముల ఫలితముగా అతడు దివ్యములైన వస్త్రాభరణములను ధరించి తేజో విరాజమానమైన విమానమునందు దివ్యాంగనల మధ్య విహరించును. గంధర్వులు అతని గుణగణములను గానము చేయుదురు. చిరుమువ్వల తోరణముల గలగలలతో ఒప్పుచూ కోరిన రీతిగా సంచరించినట్టు విమానమున అతడు మేరు పర్వత సానువుల యందును దివ్యములైన ఉద్యానముల యందును విహరించుచు ఆ సుఖములలో మునిగి పుణ్య సమాప్తితో వాటిల్లెడు తన పతనమును కూడా అతడు గుర్తింపడు. పుణ్యఫలములు ముగియనంత వరకును అతడు స్వర్గ సుఖములను అనుభవించును. పుణ్యములు క్షీణించిన పిమ్మట తనకు ఇష్టము లేకున్నను కాలప్రభావమున అధోలోకమున పడిపోవును. మానవుడు దుష్ట సాంగత్యము చేత అధర్మ నిరతుడై ఇంద్రియ సుఖములకు వశుడై విశృంఖలముగా ప్రవర్తించును. ధనాశాపరుడై లుబ్ధుడు స్త్రీలోలుడు అయిన అతడు దుష్టజనుల ప్రోద్బలముచే విచక్షణ లేకుండా పశువులను హింసించుచుండును. భూత ప్రేతములను ఉపాసించును. తాను చేసిన దుష్కర్మల ఫలితముగా ఘోరాంధకారమయమైన నరకమున ప్రవేశించును. సకామ కర్మల ఫలము దుఃఖమే. దేహాత్మభావము గల జీవుడు అహంకార మమకారములలో తగులుకొని దుఃఖకారకములైన కర్మలను పదే పదే ఆచరించుచు మరల దేహమును జన్మను పొందుచుండును. అట్లు జనన మరణ చక్రములో పరిభ్రమించుచుండు వానికి మరణశీలునకు ఇంక సుఖమెక్కడిది? లోకముల యొక్క లోకపాలుర యొక్క ఆయు ప్రమాణము కేవలము ఒక కల్పము వరకే పరిమితమై ఉండును. వారును నాకు భయపడుచుందురు. బ్రహ్మ యొక్క ఆయు ప్రమాణము 2 పరార్థముల వరకే ఉండును. అంత దీర్ఘాయువు గల ఆ బ్రహ్మదేవుడు కూడా నాకు భయపడుచుండును. ఇక సామాన్య మానవుల విషయము చెప్పనేలా సత్వరజ స్తమో గుణములు ఇంద్రియములను కర్మల యందు ప్రేరేపించును. ఇంద్రియములు కర్మలను ఆచరించును. జీవుడు అజ్ఞానవశమున సత్వాది గుణములను ఇంద్రియములను తన స్వరూపములుగా భావించును. తద్వారా ఆ కర్మలతో సంబంధం ఏర్పడటం వలన సుఖ దుఃఖములను అనుభవించును. గుణవైషమ్యము ఉన్నంత వరకు అనగా శరీరాదుల యందు నేను నాది అను అభిమానము ఉన్నంత వరకు ఆత్మ యొక్క ఏకత్వం అనుభవమునకు రాదు. నానాత్వ భ్రమ తొలగిపోదు. అజ్ఞాన మూలకమైన ఈ భ్రమ నివృత్తి కానంత వరకు జీవుడు పరతంత్రుడే యగును. జీవుడు ఈ విధముగా పరతంత్రుడిగా ఉన్నంత వరకు పరమేశ్వరునైన నా వలన భయము ఉండియే తీరును. లేశమాత్ర సుఖముగా కనిపించు అధికమైన సంసార భయమును నేను కల్పించుచునే ఉందును. ఇట్లు గుణప్రేరితములైన కర్మలయందు నిరతుడగుట వలన జీవునకు శోకమోహములు ప్రాప్తించుచునే ఉండును. ఉద్ధవ, మాయకు సంబంధించిన త్రిగుణములయందు సంక్షోభము ఏర్పడినప్పుడు వ్యావహారికముగా అది అనేక రూపములలో భాసిల్లును. కాలము, జీవుడు, వేదములు, లోకము, స్వభావము, ధర్మము ఇవి అన్నీను నా స్వరూపములే. వీటి యందు నానాత్వభావమును కలిగి ఉండక వీటిని అన్నింటినీ నా రూపములుగానే చూడవలెను. జై శ్రీహరి. ఉద్ధవుడు పలికెను, ప్రభు, ఈ జీవుడు దేహము నుండి ఏర్పడిన త్రిగుణముల యందు ఉన్నప్పటికీ అతడు వాటి నుండి ముక్తుడై జీవనమును ఎట్లు కొనసాగింపగలడు? గుణములచే బాధితుడు కాకుండా ఎట్లుండును? గుణములచే బద్ధుడు అయిన వాడు ఎట్లుండును? బద్ధుడు లేక ముక్తుడు అయిన పురుషుడు ఎట్లు ప్రవర్తించును? ఎట్లు సంచరించును? ఏ లక్షణములను బట్టి అతడిని గుర్తింపవచ్చును? అతడు ఎట్లు భుజించును? మలమూత్రాదులను ఎట్లు త్యజించును? ఎట్లు శయనించును? ఎట్లు కూర్చుండును? ఎట్లు నడుచును? అచ్యుత, ఈ ప్రశ్నల అంతర్యమును ఎరిగిన సముద్రవు నీవు. ఒకే ఆత్మ నిత్యబద్ధమిట్లగును, నిత్యముక్తమిట్లగును. ఈ విషయమున నేను భ్రమపడుచున్నాను. కావున వీటిని విశదపరచి నా భ్రమను తొలగింపుము. జై శ్రీహరి.